2019 ఏప్రిల్ నెల 3వ తారీఖు సాకారం మురిలో శివబాబా మనకి ఒక సలహానిచ్చారు ఉన్నతి కోసం. సో, మన ఉన్నతి కోసం బాబా ఏ సలహానైతే ఇచ్చారో, దీన్ని గనక మనము పాటిస్తే, విద్యార్థులు ఏదైతే మాకు మురళి పాయింట్స్ గుర్తు రావటం లేదు, ఆ సమయానికి ఏ పాయింట్‌ని వాడాలని గుర్తు రావటం లేదని అంటున్నారో, ఆ సమస్య తీరిపోతుంది. సో, ఈ మురళిలో బాబా ఆ రోజు అడిగిన ప్రశ్నేంటంటే, బాబా పిల్లల ఉన్నతి కొరకు సదా ఏ ఒక్క సలహాను ఇస్తారు? సో, బాబా ఇచ్చిన సలహా ఏంటంటే, మధురమైన పిల్లలు ఎప్పుడూ పరస్పరం ప్రాపంచిక గొడవల విషయాలను మాట్లాడుకోకండి. ఎవరైనా వినిపిస్తే విని విననట్లుగా వదిలేయండి. మంచి పిల్లలు తమ సేవ డ్యూటీని పూర్తి చేసి ఇక బాబా స్మృతిలో నిమగ్నమై ఉంటారు. కానీ కొంతమంది పిల్లలు వ్యర్థమైన పనికిరాని మాటలను ఎంతో సంతోషముగా వింటారు, వినిపిస్తారు. అందులో ఎంతో సమయం పాడవుతుంది, దానితో ఉన్నతి జరగదు అంటున్నారు. సో, ఇక్కడ బాబా మన ఉన్నతి కోసం ఏ సలహా అయితే ఇస్తున్నారో, ప్రాపంచిక గొడవల విషయాలను మాట్లాడుకోకండి అంటున్నాడు. సో, ప్రాపంచిక గొడవల విషయాలు మాట్లాడుకుంటున్నామంటే శ్రీమతాన్ని ఉల్లంఘించినట్టే. ఆ తర్వాత శ్రీమతాన్ని ఉల్లంఘిస్తే జరిగేది మన యొక్క పతనమే. సో, కాబట్టి మన ఉన్నతి కోసం బాబా ఏమంటున్నారంటే, ప్రాపంచిక గొడవల విషయాలను మాట్లాడుకోకండి. ఎవరైనా వినిపిస్తే విని విననట్లుగా వదిలేయండి అంటున్నాడు. సో, ఎవరైనా వచ్చి వినిపిస్తున్నారు అనంటే, విని విననట్లుగా వదిలేయడం అంటే సాక్ష్య స్థితిని అభ్యాసం చేయాలి. సో, వాళ్ళు చెప్తూ ఉన్నా కానీ, దానికి సంబంధించిన ఆలోచనలు కానీ, అవునని కానీ, నిజమే అని కానీ మనం ఏదైతే అక్కడ స్పందిస్తుంటామో వీటన్నిటిని ఆపేశాలి. లేదా ఇంకొక పద్ధతి ఏంటంటే, మన యొక్క స్థితిని సతోప్రధాన స్థితికి గనక పెంచితే, మన యొక్క యోగశక్తి ద్వారా ఇలా ప్రాపంచిక విషయాలు, వ్యర్థ విషయాలు చెప్పేవాళ్ళు అసలు మన దరిదాపుల్లోకే రారు. బాబా మురళీలో ఏదైతే మాయ దూరం నుంచే నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతదని అంటారో, ఆ రకంగా ఎప్పుడైతే మనలో యోగశక్తి పెరుగుతుందో, అప్పుడు వ్యర్థం వినిపించే వాళ్ళు కూడా మన దరిదాపుల్లోకి రారు. సో, అందుకే బాబా యోగశక్తిని పెంచుకోమని చెప్పడానికి కూడా కారణం. ఈరోజు మన జీవితంలో ఎవరైనా వచ్చి గానీ, ఫోన్లు చేసి గానీ, పనికిమాలిన వ్యర్థమంతా వినిపిస్తున్నారంటే, అది వినాలన్న ఆసక్తి మనలో ఉండి ఉంటుంది. సో, విద్యార్థులు ఒక్కసారి చెక్ చేసుకోండి. చాలామంది మేము వినొద్దనుకుంటున్నాం కానీ వాళ్ళు చెప్తున్నారు అంటున్నారు. సో, సూక్ష్మంగా పరిశీలించి చూస్తే మీలో తమో ప్రధానం గాని, రజో ప్రధానమైన సంస్కారాలు గనక ఉండి ఉంటే ఖచ్చితంగా అవతల వాళ్ళు అలాంటి విషయాలే వినిపిస్తారు. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటంటే, ఆ మాట్లాడే వాళ్ళని మీరు మాట్లాడొద్దు అని చెప్తే వాళ్ళు బాధపడొచ్చు, అగౌరవపరిచినట్టు కూడా ఫీల్ అవ్వచ్చు కాబట్టి మన స్థితిని పెంచేశారు. ప్రతి దానికి పరిష్కారం జ్ఞాన యోగాలే. సో, అవతల వాళ్ళని మనము స్థూలంగా ఆపలేము కాబట్టి, మన స్థితి సమర్థ స్థితికి అంటే మనం గనక ఎప్పుడు సమర్థమైన సంకల్పాలే చేస్తూ ఉంటే, మన స్థితికి తగ్గట్టు అలాంటి వాళ్ళే వచ్చి జ్ఞాన విషయాలే మాట్లాడతారు. మన ఆలోచనలే గనక వ్యర్థంగా ఉంటే, బయటి నుంచి వచ్చేది కూడా వ్యర్థమే ఉంటది. సో, ఇక్కడ సమస్య పరిష్కారాన్ని మన వైపు నుంచి చేయాల్సిందే తప్పితే, బయట నుంచి సరిదిద్దుతామంటే అది ఏనాటికి చేయలేం. సో, అందుకే ఎవరైనా వినిపిస్తే విని విననట్లుగా వదిలేయండి. మంచి పిల్లలు తమ సేవ డ్యూటీని పూర్తి చేసి ఇక బాబా స్మృతిలో నిమగ్నమై ఉంటారు అంటారు. ఏ సేవకు వెళ్ళినా గానీ ఇంక అక్కడ ఏం జరిగినా ఇంక అక్కడికి వదిలేసి బాబా స్మృతిలో నిమగ్నమై ఉంటారు. కానీ కొంతమంది పిల్లలు వ్యర్థమైన పనికిరాని మాటలను ఎంతో సంతోషంగా వింటారు, వినిపిస్తారు అంటారు. సో, అలా పిల్లలు వినిపిస్తున్నారు అనంటే అక్కడ ఖచ్చితంగా వ్యర్థం అన్నది ఎక్కువుందని అర్థము. రాజయోగాన్ని గూడా అభ్యాసం చేయట్లేదని అర్థం. సో, రాజయోగాన్ని అభ్యాసం చేస్తే ఆత్మ తన యొక్క స్థితి తమో నుంచి సతోకొస్తుంది కాబట్టి, అప్పుడు వ్యర్థమైన మాటలు మాట్లాడాలని గూడా అనిపిచ్చదు. ఎప్పుడైతే ఆత్మ తమో స్థితిలో ఉంటుందో, ఇంక అప్పుడు అది మొత్తం వ్యర్థమే మాట్లాడుతుంది, వ్యర్థమే వినిపిస్తుంది. అలా మాట్లాడే పిల్లలు కూడా జ్ఞాన స్వరూపులు అవ్వలేదని అర్థం. సో, జ్ఞాన స్వరూప ఆత్మలు జ్ఞానాన్ని మాట్లాడతాయి. అజ్ఞాన స్వరూప ఆత్మలు బాబా చెప్పినట్టు వ్యర్థమైన, పనికిమైన మాటలను ఎంతో సంతోషంగా వింటారు, వినిపిస్తారు. అందులో ఎంతో సమయం పాడవుతుంది. దానితో ఉన్నతి జరగదు అంటాడు. సంగమ యుగము బాబా సమయం యొక్క ఖజానాని, భాగ్యాన్ని రచించుకోవడానికి వాడమన్నారు.
సో, ఇక్కడ మనం ఇలాంటి పనులు చేస్తూ ఉంటే సమయము వ్యర్థమైపోతుంది. భాగ్యం గూడా భ్రష్టు పట్టిపోతుంది. సో, ఇదే మురళీల బాబా ఏమంటారంటే, కొందరైతే ఎంతో సంతోషంగా ఇటువంటి విషయాలను వింటారు మరియు వినిపిస్తారు. తండ్రి మహావాక్యాలను మర్చిపోతారు అంటారు. సో, విద్యార్థులు ఎవరెవరైతే మాకు జ్ఞానం గుర్తుండటం లేదు, మురళి విన్న తర్వాత మర్చిపోతున్నాము, ఆ సమయానికి గుర్తు రావటం లేదు అంటున్నారంటే సూక్ష్మంగా పరిశీలించి చూసుకోండి. ఎక్కడో మీరు వ్యర్థం వినడం గానీ, వ్యర్థం మాట్లాడడం గానీ చేస్తున్నారు. సో, అలా చేసినప్పుడు ఏమైతదంటే బాబా చెప్పే మహావాక్యాలన్నయి మర్చిపోతూ ఉంటారు. సో, ఎవరెవరైతే మర్చిపోతున్నారంటే వాళ్ళందరి సమస్యకు పరిష్కారం బాబా ఏం చెప్తున్నారంటే, ప్రాపంచిక గొడవల విషయాల గురించి మాట్లాడడం కానీ, వినిపించడం కానీ ఇంకా ఆపేసేయండి అని అంటున్నారు. అలా ఆపేసిన రోజున బాబా యొక్క మహావాక్యాలు గుర్తుంటాయి. యోగం చేయగలుగుతాము, ధారణ చేయగలుగుతాము, సేవ గూడా చేయగలుగుతాం.